ఈరోజు మనం ఈజీగా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. పిల్లలకు కూడా ఫేవరెట్ అయిపోయే బెండకాయ ఫ్రై ఇదండి. ఇది ఎప్పుడన్నా ఫీవర్ వచ్చి నోరంతా బాగాలేదు అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే నోరు బాగుంటది, హెల్త్ కూడా బాగుంటది. చూడడానికి ఎంత కలర్ఫుల్ గా టేస్టీగా ఉంది. పిల్లలకి బెండకాయ పెట్టాలంటే ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని అడిగి మరీ చేయించుకొని తింటారు. ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాము. బెండకాయ ఫ్రై కోసం ఫస్ట్ బెండకాయల్ని వాటర్లో కడుక్కుని తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవాలి. బెండకాయల్ని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. మనం చేసే ఈ ఫ్రైలో ఎలాంటి బెందడు లేకుండా, బెండకాయలు అంటే ఇష్టం లేని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే బెండకాయల్ని నీట్గా తుడుచుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరి చిన్న ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి బెండకాయ అనేది విరగకుండా బెందడ లేకుండా వస్తుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టైం ఉంటే ఒక 2 minutes పాటు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఈ ఉన్న తడంతా ఆరిపోతుంది. టైం లేకపోతే ఈ విధంగా చేసుకున్నా కూడా ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. కడాయి పెట్టుకుని ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం. బెండకాయ ముక్కలు వేగేలోపు వెల్లుల్లిపాయ పొడి రెడీ చేసుకుందాం. చిన్న కొబ్బరి ముక్క, ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకుందాం. రుచి ఎందుకు చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నావు? పిల్లలు కర్రీలలో వేస్తే అస్సలు తినదు కదన్న వెల్లుల్లిపాయలు. ఇలా ఈ ఫ్రైలో వేస్తే అసలు టేస్టే తెలియదు. ఈ వెల్లుల్లిపాయలు టేస్ట్ వేసినట్టు కూడా తెలియదు. కొబ్బరి టేస్టే డామినేట్ చేసింది కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటారు. వాళ్ళకి ఈ సీజన్ లో కొంచెం జలుబు, దగ్గులు అవి వాటికి రెమెడీస్, ఇవి హోమ్ రెమెడీస్ అనమాట. ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల. బెండకాయలు కొంచెం ఉడికిన తర్వాత, అంటే కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉప్పు అనేది వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని కదపాలి. గరిట ఉంది కదా అని బెండకాయని ఎక్కువ ఫాస్ట్ గా తిప్పకూడదు. బెండకాయ ఫ్రై కాదు, బెండకాయ పేస్ట్ తినాల్సి వస్తుంది. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. మూత అయితే వేయకుండా ఫ్రై చేసుకుంటే మనకి సిద్ధవకుండా వస్తుంది. హైలో పెడితే ఉడకకుండా మాడిపోతుంది. సో స్టవ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి. ఈ పొడిలో నువ్వులు కూడా వేసుకుందాం. వేసే బుజ్జి నువ్వులు. నెక్స్ట్ మనం చేసే పొడిలోనే కారం కూడా వేసుకుందాం. కారం ఎవరి వాళ్ళ రుచిని బట్టి, అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో మేము పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం కాబట్టి తక్కువ కారం వేస్తున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే బెండకాయ ఫ్రైలోకి చాలా చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలు 90% మగ్గిపోయినాయి. మనం ఇంతకు ముందు పట్టుకున్న వెల్లుల్లి కారం దీంట్లో వేసేద్దాం. ఈ విధంగా చేసిన బెండకాయ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వెల్లుల్లి కారం వేసాం కాబట్టి చపాతీలోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోరు చేదుగా ఉండి కారంగా తినాలి అనిపించినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు మనం ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసి వెల్లుల్లిపాయ కారం వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తినడానికి నోటికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కారం వేసాక ఎక్కువ తిప్పకుండా అలా 5 minutes సిమ్ లో పెట్టి వదిలేయాలి. మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఆ స్మెల్ అంతా పోయే వరకు అలా సిమ్ లో మగ్గించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఈ కర్రీని చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రైలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాలు వేయకూడదు. మనం కారం కారంగా తినాలి అనుకున్నాం కాబట్టి వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బుజ్జి, 2025 అయినా మన ఛానల్ మానిటైజేషన్ అయిద్దంటావా? అయిపోయింది అన్న. ఇలాంటి మనం మంచి మంచి వీడియోస్ పెడితే తప్పకుండా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇందాక బెండకాయ ఫ్రై చేసాం కదా, ఆ బెండకాయ ఫ్రై టేస్ట్ అయితే చూస్తున్నాను. వావ్, సూపర్, చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రియాంషికా వ్లాగ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.